श्रीरङ्गसिंहगिरिदेशिकपादसेवा प्राप्ताखिलद्रविडवेदरहस्यजातम् श्रीगौतमान्वयजमाश्रितभागधेयम् गोपालदेशिकमहम् शरणम् प्रपद्ये। वाधूलान्वयसञ्जातमप्पलार्यतनूभवम् गोपालाचार्यसच्छात्रम् वन्दे वेङ्कटदेशिकम्। श्रीवात्स्यवरदाचार्यपौत्रम् तत्पदसंश्रयम् तातार्यतनयम् वन्दे रघुनाथाह्वयम् गुरुम्। कास्यपान्वयसञ्जातम् नारायणपदाश्रितम् శ్రీమన్నారాయణం వందే యతీశ్వరశ్రియాజుషం. సద్గ్రంథాధ్యయన సంగోష్ఠిని ఈనాటి వ్యాసంగానికి సాదరంగా ఆహ్వానిస్తూ కలిసి ప్రార్థన చేసుకుందాం. శ్రీపరాశర భట్టార్య శ్రీరంగేశ పురోహిత శ్రీవత్సాంకసుత శ్రీమాన్ శ్రేయసే మేస్తు భూయసే. భట్టార్య గంభీర హృదబ్ధి నిర్యద్దివ్యామృతస్య క్రమయేష భవ్యః శ్రీరంగరాజస్తవ నామ కోయం ధినోతి నిత్యం విబుధాంతరంగం. శ్రీయతీసాన సిద్ధాంత సర్వస్వామలదర్పణం స్తవోయం రంగరాజస్య భక్త సంజీవనౌషధం. సప్త ప్రాకార మధ్యే సరసిజ ముకుళోద్భాసమానే విమానే కావేరీ మధ్యదేశే మృదుతర ఫణిరాడ్భోగ పర్యంక భాగే నిద్రాముద్రాభిరామం కటినికటశిరః పార్శ్వవిన్యస్తహస్తం పద్మాధాత్రీకరాభ్యాం పరిచితచరణం రంగరాజం భజేహం. అతంత్రితచమూపతిప్రహితహస్తమశ్వీకృతప్రణీతమణిపాదుకం కిమితి చాకులాంతఃపురం అవాహన పరిష్క్రియం పతగరాజమారోహతః కరిప్రవరబృంహితే భగవతస్త్వరాయై నమః. శ్రీరంగేశయ శరణం మమాసివాచ్యావ్యాలోలత్కమలతటాకతాండవేన స్రగ్భూషంబరమయధాయ దందధానః ధింమామిత్యనుగజగర్జమాజగంధ. ఈనాడు గోష్ఠికి స్వాగత వచనాలని తెలియచేస్తూ నిన్నటి పాఠ్యాంశాన్ని మృదు మధురంగా మననం చేసి మన ముందు ఉంచినటువంటి హరితను మనసారా అభినందిస్తున్నాను. అదేంటో అందరికీ చాలా చక్కగా క్రమంగా విషయాన్ని చెప్పగలిగేటట్లుగా కూర్చుకునే సామర్థ్యాన్ని ఆచార్యులు అనుగ్రహిస్తున్నారు. వింటూ ఉంటే చాలా చక్కగా అనిపిస్తోంది. ఇంత సంగ్రహంగా ఇంత స్పష్టంగా అవగాహనతోటి దీన్ని కూర్చుకుంటున్నారు అంటే ఇది ఆచార్య అనుగ్రహం. నిజానికి హరిత కొంచెం కంగారు పడే మనిషి. తనకు ఉండేటటువంటి శ్రద్ధ చాలా అభినందనీయం. ఏ టాస్క్ పెట్టినా అందులో ఆమె పార్టిసిపేట్ చేస్తుంది. ఏది చెప్పమన్నా తనదైనటువంటి శైలిలో ప్రయత్నం చేస్తుంది. దానికి చాలా అభినందన. కానీ కొంచెం కంగారు ఎక్కువ, కొంచెం జంకు, అయ్యో సరిగ్గా చెప్పలేదేమో అనేటటువంటి డౌట్ తనకి తానే పడుతూ మళ్ళీ సరిగ్గా చెప్పాల్సింది తప్పుగా చెప్పేటటువంటి ఒక పద్ధతిలోకి వెళుతూ ఉంటుంది. కానీ ఇవాల్టి ఈ మననం చాలా బాగుంది తల్లి. నిజంగా చాలా చక్కగా పుస్తకంలో ఉండేటటువంటి అంశాలని కూర్చుకుంటూ మళ్ళీ శ్లోకంలో ఉండేటటువంటి పాదాలని సమన్వయం చేసుకుంటూ విషయంలో ఏ రకమైనటువంటి తేడా రాకుండా చాలా చక్కగా విషయాన్ని వివరణ చేసినందుకు ఇవాళ మనసారా అభినందిస్తున్నాను. తప్పకుండా ఆచార్య అనుగ్రహం, భగవద్ అనుగ్రహం ఉండి మీరందరూ కూడా ఈ సంప్రదాయ గ్రంథాలని ఇంకా లోతుగా అధ్యయనం చేసి చక్కగా సులభంగా అందరికీ వివరించగలిగే రీతిలో మీ ప్రయత్నం కొనసాగాలి అని పెరుమాళ్ళని ఆచార్యులని ప్రార్థన చేస్తున్నాను. విషయంలో ఎక్కడ తేడా రాలేదు. ప్రతిపాద్య విషయము, ఆరాధన ప్రకారము, ఆరాధ్య స్వరూపము ఇవన్నీ కూడా చాలా చక్కగా అనుసంధానం చేశారు. చిన్న 2 అక్షర దోషాలు మాత్రం వచ్చాయి. ఒకటి, శ్లోకానుసంధానంలో త్వదీహ అని హ్రస్వంగా పలుకుతున్నాం. త్వదీహా అని అక్కడ దీర్ఘం ఉంటుంది. అదొకటి గుర్తుపెట్టుకోవాలి. అలాగే చేష్టితములు, ఇంకొక చోట కూడా స్వామి యొక్క చేష్టితలు అన్నాం. అక్కడ తాకి దీర్ఘం ఉండాలి. అలాగే వ్యాచకర్థ అని విసర్గలు పెట్టావు. విసర్గలు అక్కర్లేదు. వ్యాచకర్థ అన్నదే క్రియాపదం అన్నమాట. అలాంటి చిన్న చిన్న అక్షర దోషాలు ఇవి కూడా దిష్టికి అని అనుకోవాలి. కానీ ఇవాళ నీ పెర్ఫార్మెన్స్ మాత్రం, నీ ప్రజెంటేషన్
ఎక్సలెంట్గా ఉంది. నీ స్థాయిలో అంటే నువ్వు ఇలా చేస్తావని నేను ఊహించలేదు. అలా నన్ను ఆశ్చర్యపరిచినటువంటి నీ ప్రయత్నాన్ని మనసారా అభినందిస్తున్నాను. చక్కగా రెగ్యులర్గా క్లాసులో అన్వయించటం, ఏ టాస్క్ ఇచ్చినా ప్రయత్నం చేయటం, విషయం మీద విషయం తెలుసుకోవాలనేటటువంటి శ్రద్ధని కలిగి ఉండడం, మంచి ఇంకా బోల్డంత సమయం ఉంది, వయస్సుంది. ఈ రకమైనటువంటి కృషిని ఇంకా ఇంకా మంచిగా చేసుకోవటానికి చాలా చాలా ఆనందిస్తూ, నువ్వు చేసినటువంటి ఈ మననాన్ని మనసారా అభినందిస్తూ, ఆచార్య అనుగ్రహం పరిపూర్ణంగా ఉండాలి అని ప్రార్థిస్తూ ఈనాటి మన వ్యాసంగాన్ని ప్రారంభం చేసుకుందాం. ఇవాళ ఒక మంచి రోజు. మన స్వామివారు పరమాత్మకి కృతజ్ఞతగా మన ఆచార్యులు తమ నిత్యారాధ్యులైనటువంటి పెరుమాళ్ళకి రామచంద్రస్వామికి సహస్ర కలశాభిషేక మహోత్సవాన్ని నిర్వహించుకుని వారికి కృతజ్ఞతని తెలియచేసుకునేటటువంటి ఒక మంచి రోజు ఈరోజు. ఆ స్వామి యొక్క ఆ కైంకర్యాన్ని స్వీకరించి ఆనందించి మరింతగా స్వామిని తత్సంబంధంతో మనందరినీ కూడా రామచంద్రుడు సపరివారంగా అనుగ్రహించేటటువంటి రోజు ఈరోజు. కృతజ్ఞత చెప్తున్నది ఆచార్యులైతే, ఆచార్య సంబంధంతో భగవద్ అనుగ్రహాన్ని పొందుతున్న వాళ్ళం మనం అందరం కూడా. అంతేకాదు, సహస్ర కలశాలతో ఆ స్వామికి అభిషేకాన్ని నిర్వహించిన తర్వాత ఆ స్వామి ఎంత ఆనందాన్ని పొందుతాడో, ఎంత ప్రీతితో మనని అనుగ్రహిస్తాడో అనేది మనం ఒక్కసారి భావన చేసుకుని ఆ కోదండరామస్వామికి, ఆ స్వామి సేవలో తరిస్తూ ఉండేటటువంటి మన ఆచార్యులకి కూడా దాసోహ సమర్పణం చేసుకుందాం. చూసిన వాళ్ళంతా లైవ్ లో చూసి ఉంటారు, ప్రతి సంవత్సరం చూస్తున్నదే అయినా సరే నిత్యోత్సవంగా మనకి దీన్ని అందిస్తూ ఉండేటటువంటి 3 పదులు దాటిపోయాయి ఈ ఉత్సవాన్ని నిర్వహిస్తూ. 33వ దశకంలోకి వచ్చేసారు. అయినా అంతే శ్రద్ధగా నిర్వహిస్తున్నారు మన ఆచార్యులు. మరొక విషయం, ఈ ఏడాది అంటే సమయం ఎంత తొందరగా గడిచిపోతుంది అనడానికి, కిందటేడాది సహస్ర కలశాభిషేకాన్ని ప్రత్యక్షంగా సేవించుకునేటటువంటి అవకాశం కలిగింది. ఇన్ని ఏళ్ల నుంచి జరుగుతున్నా ఎప్పుడూ ప్రత్యక్షంగా సేవించలేదు, కానీ కిందటేడాది వెళ్ళి సేవించుకోగలిగేటటువంటి అవకాశం కలిగింది. అది కూడా దాని మీద శ్రద్ధ కంటే కూడా మన స్వార్థం ఒకటి ఉంది. మనం అప్పటికి శ్రీరంగరాజోత్సవాన్ని ముద్రణ చేసుకోవాలి అని అనుకున్నాం. పూర్వశతకం ఇంచుమించుగా సిద్ధం అవుతుంది అని తెలిసింది. మనం అప్పటికే అధ్యయనం ప్రారంభం చేసేసాం. స్వామివారి శ్రీహస్తాల మీదుగా దాన్ని ఆవిష్కరింప చేసుకోవాలి అని ఒక ఆశ. ఇస్తారో ఇవ్వరో అవకాశం, వెళదాము అని అనుకున్నాం. మెయిన్గా అందుకు ఆ ఉద్దేశంతో ఈ సందర్భాన్ని ఉపయోగించుకొని వెళ్ళడం జరిగింది. కానీ స్వామివారు అనుకోకుండా స్టేజ్ మీద తప్ప తర్వాత వారు మనకి దొరకరు అని అనుకున్నాం. అందుకే వారికి ఏదో ఫలా సమర్పణ స్టేజ్ మీదకి వెళ్ళి చేస్తూ ఉంటే స్వామివారు అక్కడికి రండి, అక్కడికి వచ్చి సమర్పించండి అన్నారు. స్వామి మీరు దొరకరు కదా అన్నాను నేను. అక్కడి నుంచే కదా లోపలికి వెళ్ళాలి అన్నారు నవ్వుతూ. వెళ్ళి వారికి విన్నపం చేస్తే, మేము కార్తీక శుద్ధ ఏకాదశి ఈ గ్రంథావిష్కరణం చేసుకోవాలని ఆశపెడుతున్నాం స్వామి అని అంటే, ఆ రోజు కుదరదేమో అన్నారు. కానీ చాతుర్మాసం అవ్వకుండా చెయ్యాలి అని ప్రార్థిస్తే మనని అనుగ్రహించి ఆ శుభదినానే, ఏకాదశి పర్వదినానే మనకి అవకాశాన్ని అందించారు. అలా అప్పుడే ఏడాది గడిచిపోయింది. అయితే మహనీయుల యొక్క అనుగ్రహంతో మనం ఈ సత్కార్యాలను చేసుకుంటున్నాం కాబట్టి పూర్వశతకాన్ని పరిపూర్ణంగా బహుశా స్వామివారు ఆవిష్కరించటం వల్లే ఏమో శ్రీరంగరాజ సంభావన సంగోష్ఠిని అంత ఆనందమయంగా మనం చేసుకోగలిగాము అని అనిపిస్తుంది. ఆ పూర్వశతకం నిజంగా ప్రతి పేజీ ఒకసారి కాదు, ఆ సంభావన సంగోష్ఠి వాళ్ళు ఆ పుస్తకాన్ని చింపేసి ఉంటారేమో బహుశా. నిజానికి అంత దాన్ని సద్వినియోగం చేసుకున్నారు. ఆ రంగరాజుకి మనం సమర్పణ చేసుకుని ఉత్తర శతకాన్ని కూడా మళ్ళీ మనం ప్రారంభం చేసుకుంటున్నాం. అప్పుడే మనం 20 శ్లోకాలని పూర్తి చేసుకున్నాం. అయితే ఇంత కఠినమైనటువంటి, ఇంత గహనమైనటువంటి, ఇంత శాస్త్రీయమైనటువంటి విషయాలని ఎలా అందించగలుగుతాను, ఎలా వాళ్ళు దాన్ని అందుకోగలుగుతారు, అసలు ఈ వ్యాసంగం ఎలా కొనసాగుతుంది అనేటటువంటి బెంగ లేకుండా మీరందరూ కూడా యథాశక్తి ఇందులో అన్వయిస్తున్నారు. నిన్న చేసిన టాస్క్ లో మీరు చూపించినటువంటి శ్రద్ధ ఉందే, అది అనుమానము, శబ్దము ఏవో అంటున్నారు, కనీసం ఆ శాస్త్రీయమైన టెక్నికల్ టర్మ్స్ మీరు అనగలిగేటట్లుగా శ్రద్ధగా ఇందులో అన్వయిస్తున్నందుకు కూడా చాలా ఆనందపడుతూ ఈనాటి వ్యాసంగాన్ని మనం
శ్లోకానుసంధానంతో ప్రారంభం చేసుకుందాం. నిజానికి దీపావళి వెళ్ళిన తర్వాత ఇది ఒక పండగ కూడా ఇవాళ. నాగుల చవితి అని మా ప్రాంతంలో బాగా ఎక్కువగా చేస్తారు, పుట్టలో పాలు పోయడం. అది తెలంగాణ ప్రాంతంలో సంగతి నాకు పెద్దగా తెలియదు. కానీ మనకి ఆ నాగుల చవితి కంటే కూడా మామూలుల తిరునక్షత్రం అదే రోజు అవడం అనేది ఎప్పుడు వస్తుంది. ఈసారి మనకి స్వామివారి తిరునక్షత్రమే 2 రోజుల తర్వాత వచ్చింది కాబట్టి నక్షత్రం మారడంతో, మూల నక్షత్రం కాకపోవడంతో ఇవాళ మనకి కేవలం నాగుల చవితి పండగ మాత్రమే జరుగుతోంది. 27వ తేదీ మామునుల యొక్క తిరునక్షత్రాన్ని మనం నిర్వహించుకోబోతున్నాం. ఆ రకంగా కూడా ఆదిశేషుడే పుట్టలో పాలు పోయడం అంటే, పాముకి పాలు పోయడం అంటే ఆదిశేష అవతారులైనటువంటి భగవద్ రామానుజుల యొక్క ప్రత్యేకమైనటువంటి ఆరాధనగానే మనం భావించుకుంటూ మన వ్యాసంగాన్ని ప్రారంభం చేసుకుందాం. 1 తర్వాత 14వ శ్లోకం. నేను ఆడియో పెట్టలేకపోతున్నాను, పెడతాను, ఇస్తాను. మీరు ఎలాగా బైహార్ట్ చేసి అప్పచెప్తున్నారు కాబట్టి నేను ఆడియో కూడా తప్పకుండా ఇస్తాను. ఏంటో అలాగా ఏదో ఒక ఒత్తిడితోటి అయిపోతుంది. ఆడియో కూడా త్వరలోనే అందజేస్తాను. ఆలస్యం చేస్తున్నందుకు ఏమనుకోవద్దు. హర్తుం తమః సదసతి చ వివేక్తుమీశో మానం ప్రదీపమివ కారుణికో దదాతి తేనావలోక్య కృతినః పరిభుంజతే తం తత్రైవ కేపి చపలాస్సలభీ భవంతి. వేదే కర్త్రాద్యభావాద్ బలవతి నయైస్త్వన్ముఖే నీయమానే తన్మూలత్వేన మానం తదితరదఖిలం జాయతే రంగధామన్. తస్మాత్ సాంఖ్యం సయోగం సపశుపతిమతం కుత్రచిత్ పాంచరాత్రం సర్వత్రైవ ప్రమాణం తదిదమవగతం పంచమాదేవ వేదాత్. సంచష్టేనేశ్వరం త్వాం పురుష పరిషదిన్యస్య యద్వాన్యపర్యాత్ సాంఖ్యో యోగీ చ కాక్వా ప్రతిఫలనమివైశ్వర్యమూచే కయాచిత్. భిక్షౌ సైవః సురాజంభవమభిమనుతే రంగరాజాతిరాగాత్ త్వామేవాభ్యథాస్త్వం నను పరవిభవ వ్యూహనాఢ్యం భవిష్ణుం. ఇతి మోహనవర్ష్మణా త్వయాపి కథితం బాహ్యమతం తృణాయ మన్యే. అథ వైదిక వర్మ వర్మితానాం మనితా హే కుదురుసాంకిమీశవర్త్మ. సంస్కారం ప్రతి సంచరేషు నిదధత్సర్గేషు తత్స్మారితం. రూపం నామ చ తత్తదర్హ నివహే వ్యాకృత్య రంగాస్పద. సుప్తోద్బుద్ధ విరించ పూర్వజనతామధ్యాప్య తత్తద్ధితం. శాసన్న స్మృత కర్తృకాన్వహసి యద్వేదాః ప్రమాణం తతః. శిక్షాయాం వర్ణ శిక్షా పద సమధిగమో వ్యాక్రియా నిర్వచోభ్యాం. ఛందశ్చందశ్చితౌ స్యాత్ గమయతి సమయం జ్యోతిషం రంగనాథ. కల్పేనుష్ఠానముక్తం హ్యుచిత గమితయోర్న్యాయమీమాంసయో స్యాత్. అర్థవ్యక్తి పురాణస్మృతిషు తదనుగా త్వాం విచిన్వంతి వేదాః. ఆదౌ వేదాః ప్రమాణం స్మృతిరుపకురుతే సేతిహాసైః పురాణైః న్యాయైః సార్థం త్వదర్చా విధిముపరి పరిక్షీయతే పూర్వభాగః. ఊర్ధ్వో భాగః త్వదీహా గుణవిభవ పరిజ్ఞాపనైస్త్వత్పదాప్తౌ. వేద్యో వేదైశ్చ సర్వైరహమితి భగవన్ స్వేన చ వ్యాచకర్థ. ఇంతవరకు మనం అర్థంతో అనుసంధానం చేసుకున్నాం. ప్రధానంగా వేద ప్రామాణ్యాన్ని 3 శ్లోకాలలో మనకి తెలియచేశారు అని ఆ 3 శ్లోకాలని నిన్నటితో మనం పరిపూర్ణం చేసుకున్నాం. మొదటి శ్లోకంలో వేదాలు ఎందుకు స్వతః ప్రమాణాలు అనేదాన్ని తెలియచేశారు. అవి నిత్యములు అపౌరుషేయములు కనుక అని. ఆ వేదార్థాన్ని మనం తెలుసుకోవడానికి మనకు ఉపకరణాలు ఏవి అనేదాన్ని తర్వాతి శ్లోకంలో తెలియచేశారు. ఆ వేదంలో అంతా భగవంతునిదే. భగవంతుడి ఆ వేదము చేత మొత్తం ప్రతిపాదింపబడుతున్నది పరతత్వము అనేదాన్ని నిస్సంశయంగా మనకి తర్వాతి 19వ శ్లోకంలో తెలియచేశారు. ఇప్పుడు హరిత మననంలో మనం నిన్న చెప్పుకున్నటువంటి మాటలని గుర్తు చేసుకున్నాం. వేదం 2 భాగాలు. అలాగే వేదార్థాన్ని వివరించేటటువంటి మీమాంసా శాస్త్రం కూడా
రెండు భాగాలు. వేదం రెండు భాగాలు ఎందుకైంది అంటే అందులో చెప్పబడేటటువంటి విషయాన్ని బట్టి అని అనుకున్నాం. అలా విషయాన్ని వివరించేటటువంటి ఉపబృంహణాలు కూడా రెండు భాగాలని వివరిస్తూ ఉంటాయి. ఏవి దేనిని వివరిస్తాయి అనేది నిన్న మనం చెప్పుకున్నాం. మనకి నిన్నటి శ్లోకంలో పురాణ స్మృతి నాలుగు ఉపబృంహణాలని గురించి మనకి తెలియచేశారు. సేతి స్మృతి ఇతిహాసై పురాణై న్యాయై సార్థం అని. అక్కడ స్మృతులు పూర్వమీమాంస ఒక భాగాన్ని వివరిస్తాయి, పురాణాలు ఇతిహాసాలు ఉత్తరమీమాంస మరొక భాగాన్ని వివరిస్తాయి అని అనుకున్నాం. దానికి రెండు భాగాలు మాత్రమే తప్ప వేదమంతా ఒకటే, శాస్త్రమంతా ఒకటే అనేది మనం తెలుసుకోవాలి. ఒకటే అయితే ఎందుకు భాగాలుగా చేసుకుంటున్నాము అన్నది నిన్న మనం చెప్పుకున్నాము. ఒకటి ఆరాధన విధిని తెలియచేస్తోంది, మరొకటి ఆరాధ్యమైనటువంటి భగవత్ తత్వాన్ని ప్రతిపాదన చేస్తోంది అని అనుకున్నాం. ఆరాధన ఆరాధ్యుడు, ప్రతిపాదకము ప్రతిపాద్యము, ఇలాంటి పదాలు మనం ఉపబృంహణము ఉపబృంహ్యము ఇలాంటి పదాలు ఒక్కసారి మనం మననం చేసుకుంటే, ఉపబృంహణము అంటే వివరించి చెప్పేది, ఉపబృంహ్యము వివరింపబడుతున్నటువంటి అంశము, ప్రతిపాదకము ప్రతిపాదించేది, ప్రతిపాద్యము ప్రతిపాదింపబడుతూ ఉండేటటువంటి విషయము. ఇలాగా మనకి రెండు భాగాలు అని అనుకోవడానికి కారణం ఏమిటి అంటే ప్రతిపాదింపబడుతూ ఉండేటటువంటి అంశాన్ని ఆధారంగా చేసుకుని అని మనం అనుకున్నాం నిన్న. అందులో వేదం కర్మకాండ బ్రహ్మకాండ అయితే వేద విచారం చేసి అంటే బాగా వివరంగా చర్చించి విషయాన్ని మనకి అందించేదా శాస్త్రాన్ని మీమాంసా శాస్త్రం అని అంటారు. మీమాంస అంటే మరొకటి అని అనుకోకండి. మీమాంస అంటే లోతైనటువంటి చర్చ అని అనుకుందాం. ఆ చర్చించి అర్థాన్ని స్పష్టంగా తెలియచేసేటటువంటి శాస్త్రమే మీమాంసా శాస్త్రము అని చెప్పబడుతుంది. ఆ మీమాంసా శాస్త్రము రెండు భాగాలుగా వివరింపబడింది అని చెప్తారు. అందులో పూర్వమీమాంసని మనకి అందించినటువంటి ఆయన, ఇది మొత్తం అంటే భగవత్తత్వ ప్రతిపాదకమైనటువంటి ఈ శాస్త్రమంతా కూడా షోడశ లక్షణి అని చెప్పబడుతుంది. ఒక 16 అధ్యాయాలు కలిగినటువంటి శాస్త్రం అన్నమాట. అందులో 12 అధ్యాయాలు పూర్వమీమాంస అయితే 14 అధ్యాయాలు ఉత్తర మీమాంస అని అనుకోవాలి. 12 అధ్యాయాలు కర్మకాండని గురించినటువంటివి అయితే 4 అధ్యాయాలు బ్రహ్మ ప్రతిపాదకములు అయినటువంటి ఉపనిషత్ భాగము అని మనం అనుకోవాలి. అందులో వేద భాగాన్ని జాగ్రత్తగా గమనించండి, నోట్ చేసుకోండి. దీన్ని కూడా వేద భాగాన్ని మనకి ప్రధానంగా 4 భాగాలుగా వివరణ చేస్తారు. 4 అన్న దాంట్లో సంహితలు, బ్రాహ్మణములు, ఆరణ్యకములు, ఉపనిషత్తులు అని 4 విభాగాలు. అందులో సంహిత, బ్రాహ్మణము, ఆరణ్యకము ఇవి మనకి మీ పూర్వమీమాంసలోకి వస్తాయి. ఉపనిషద్ భాగము ఉత్తర మీమాంసలోకి వస్తాయి. పూర్వమీమాంసా శాస్త్రాన్ని ప్రవర్తింపచేసినటువంటి వారు జైమిని అనేటటువంటి ఒక మహర్షి, వ్యాసుని యొక్క శిష్యుడే. ఉత్తర మీమాంసా శాస్త్రాన్ని ప్రవర్తింపచేసినటువంటి మహానుభావుడు వ్యాస భగవానుడు. ఆయనవే బ్రహ్మసూత్రాలు అని మనం చెప్పబడుతున్నాం, మనం వింటూ ఉంటాం. దాన్నే శ్రీభాష్యం అని మన భగవద్ రామానుజులు వివరణ చేశారు. ఆ శ్రీభాష్యంలో బ్రహ్మభాగంలో 4 అధ్యాయాలుంటాయి, చతురధ్యాయి అని చెప్తారు దాన్ని. ఈ జైమిని ప్రవర్తింపచేసినటువంటి ఈ కర్మకాండ
అర్థ చర్చ అంతా కూడా చేసినటువంటి భాగంలో 12 అధ్యాయాల గ్రంథం అది. 12 + 4 కలిపితే 16. ఇది మొత్తం వేద శాస్త్ర వైభవాన్ని మనకి విపులంగా చర్చించి చెప్పేటటువంటి శాస్త్రము అని అనుకుందాం. ఇప్పుడు ఈ శ్లోకంలో ఏ అంశం చెప్పబడుతోంది అంటే, ఇంతవరకు వైదిక మతాలు, అవైదిక మతాలు, బాహ్య మతాలు, కుదృష్టి మతాలు ఇలా మనం తెలుసుకుంటూ వస్తున్నాం. ఇప్పుడు పూర్వమీమాంసకులు కూడా ఉపనిషత్ ప్రతిపాదితమైనటువంటి అంశానికి విరుద్ధంగా చెప్పినటువంటి కొన్ని మాటలు ఉన్నాయి. వాటిని మనం నిరాకరించాలి. పెద్దలు వేదాన్ని బాగా తెలిసిన వాళ్ళు ఏం చెప్తున్నారు, వేదాన్ని సరిగ్గా అర్థం చేసుకోనటువంటి వారు ఏం చెప్తున్నారు అని ఈ శ్లోకంలో మనకి చెప్తున్నారు. కర్మకాండ అన్నారు, రకరకాలైనటువంటి యజ్ఞయాగాది కర్మలను గురించి చెప్పారు. అందులో ఆ కర్మలు చేసినప్పుడు ఆ కర్మల వల్ల ఫలితం వస్తుంది. ఫలితం లేకుండా ఏ పని చెయ్యరు. ఆ ఫలితం ఎవరి వల్ల వస్తుంది అనే చోట ఈ పూర్వమీమాంసకులు చేసినటువంటి సిద్ధాంతము, దాన్ని కాదని భగవద్ రామానుజులు చేసినటువంటి సిద్ధాంతము, దీన్ని మనకిందులో వివరణ చేస్తున్నారు. నిజంగా వేదం అర్థమైతే ఇలా మాట్లాడరు. వేదం సరిగ్గా అర్థం చేసుకోలేని వాళ్ళు ఇలా మాట్లాడతారు అంటున్నారు ఈ శ్లోకంలో. ఈ శ్లోకంలో చాలా గహనమైనటువంటి అంశం, కానీ మనం పైనే చెప్పుకుందాం, అంత లోతుగా వెళ్ళదు. ఈ శ్లోకాన్ని వివరించడం చాలా కష్టమని, ఈ వివరణ కూడా చాలా బాగా చేశారు అని మనకి రంగరామానుజాచార్య స్వామి వారి ముందు మాటలు సింగరాచార్య స్వామి వారు ఇలాంటి శ్లోకాలని కూడా చక్కగా ఆంధ్రంలో వివరించారు అని రాయడాన్ని బట్టే ఈ శ్లోకంలో ఉండేటటువంటి విషయం ఎంత గహనమైనది అని మనకి తెలుస్తుంది. కానీ అంత లోతుకి మనం ఎలాగా వెళ్ళటం లేదు కాబట్టి ప్రధానమైనటువంటి అంశాలను మనం తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. మనకి మామూలుగా సామాన్యులమై శాస్త్రం కూడా మనకి తెలియనటువంటి వారమైనటువంటి మనకు ఉండేటటువంటి అవగాహన ఏది అంటే, ఏ పని చేసినా ఆ పనిని చూసి స్వీకరించి ఆనందించి భగవంతుడు మనకి మ్యూట్ లో పెట్టుకోండి అమ్మా, ఎవరో అన్మ్యూట్ అయ్యి ఉంది, మ్యూట్ లో పెట్టుకోండి తల్లి. దాన్ని ఆనందించి ఫలితాన్ని ఇచ్చేటటువంటి వాడు పరమాత్మ, సర్వేశ్వరుడు అని అనుకుంటాం. భగవంతుడు మనకి ఈ ఫలితాన్ని అనుగ్రహిస్తున్నాడు అంటాం. ఏ పని చేసినా సరే ఆ పని మనం ఎవరి కోసం చేస్తాం, భగవంతుని యొక్క ప్రీతి కోసం చేస్తున్నాము అని అనుకుంటాం. భగవంతుడు ఆనందించి ఆ ఆనందంతో మనకి కోరినటువంటి ఫలితాన్ని మనకి అందించేవాడు అవుతున్నాడు. ఐహలౌకికమైనటువంటి ఫలితాలైనా మోక్ష రూపమైనటువంటి ఫలితాన్నైనా ఇచ్చేవాడెవరు అంటే, మనకి మామూలుగా తెలిసినటువంటి అవగాహన బట్టి భగవంతుడు అని మనం అనుకుంటున్నాం. ఇక్కడే పూర్వమీమాంసకులకి వేరే ఒక సిద్ధాంతం చేశారన్నమాట. వాళ్ళు కాదు, భగవంతుడు ఇవ్వటం లేదు, మనం చేసినటువంటి ఆ క్రియ ఏదైతే ఉందో అది, లేదా దానివల్ల కలిగినటువంటి శక్తి, దాని నుంచి పుట్టినటువంటి ఒక శక్తి ఫలితాన్ని ఇస్తాయి. సర్వేశ్వరుడే లేడు, సర్వేశ్వరుడు గురించినటువంటి విచారము మనకు అక్కర్లేదు. వేదమైతే ఉంది, వేదాన్ని నమ్ముదాం, వేదంలో చెప్పినటువంటి విధులని ఆచరిద్దాం, ఆ విధులని ఆచరించడం ద్వారా ఆ విధులే ఫలితాన్ని ఇస్తాయి అని వీళ్ళు చెప్తున్నారు. అది సరి అయిన మాట కాదు అంటున్నారు ఇందులో. పూర్వకాండ, ఉత్తరకాండ, పూర్వమీమాంస, ఉత్తరమీమాంస అనేది వచ్చింది కాబట్టి వేదాన్ని తెలిసిన వారు ఆ సిద్ధాంతాన్ని అంగీకరించరు. అలా సిద్ధాంతం చేసేటటువంటి వాళ్ళు కుదృష్టులు అని ఇందులో మనకి తెలియచేస్తున్నారు. ముందుగా మనం శ్లోకాన్ని అనుసంధానం చేసుకుందాం. ఈ శ్లోకానుసంధానానికి ముందు మనం సకల ఫలప్రదుడు పరమాత్మ అని చెప్పేటటువంటి మనకి తెలిసినటువంటి ఒక శ్లోకాన్ని గుర్తు చేసుకుందాం. మాంగళ్య వివృద్ధి స్తోత్రం అని ఒక స్తోత్రం ఉంది. ఆ స్తోత్రంలో దేవేంద్ర స్త్రిభువనమర్థమేక పింగ అనేటటువంటి శ్లోకం
పొందేరు సకల ఫలప్రదోహి విష్ణు అని అందులో స్పష్టంగా చెప్తారు. సకల ఫలప్రదుడు పరమాత్మ అనేటటువంటి నిశ్చయాన్ని కలిగి ఉండాలి, ఇంకేది ఫలితాన్ని మనకి ఇచ్చేది కాదు అని ఇందులో సిద్ధాంతం చేస్తున్నారు భట్టర్ వారు. అంటే భగవద్ రామానుజ మతాన్ని మరింతగా స్పష్టం చేస్తున్నారు. గుడ్ నెంబర్ పెడుతున్నారు చివరిలో. కావాలంటే ఈ శ్లోకాన్ని మనం అనుసంధానం చేసుకుందాం. ముందుగా 20వ శ్లోకాన్ని అనుసంధానం చేస్తున్నాను, గమనించండి. క్రియా తత్శక్తిర్వా కిమపి తదపూర్వం పితృసుర ప్రసాదో వా కర్తుః ఫలద ఇతి రంగేశ కుదృశః త్వదర్చా ఇష్టాపూర్తే ఫలమపి భవత్ప్రీతిజమితి త్రయీ వృద్ధాః తత్తద్విధిరపి భవత్ప్రేరణమితి. మరొకసారి. క్రియా తత్శక్తిర్వా కిమపి తదపూర్వం పితృసుర ప్రసాదో వా కర్తుః ఫలద ఇతి రంగేశ కుదృశః త్వదర్చేష్టాపూర్తే ఫలమపి భవత్ప్రీతిజమితి. భవత్ప్రీతిజమితి త్రయీ వృద్ధాః తత్తద్విధిరపి భవత్ప్రేరణమితి. ఇంతవరకు శ్లోకాన్ని చదువుకుని మనం ఇందులో క్రియాపదం వాటి గురించి చదువుకోవడానికి ముందు ఒక్కసారి పుస్తకాలు ఉన్నవాళ్ళు పేజీ నెంబర్ 35 తీసుకోండి. ఇంతవరకు మనం నైయాయికుల మతం, సాంఖ్యుల మతం, వైశేషికుల మతం, బౌద్ధుల మతం ఇవన్నీ తెలుసుకుంటూ వస్తున్నాం. చార్వాక మతం, వీటినన్నింటినీ సంగ్రహంగా మనం తెలుసుకున్నాం. ఇందులో పేజీ నెంబర్ 35 తీయండి. 35వ పేజీ తీసుకుందాం మనం. ఇందులో దర్శనాలని కేటగరైజ్ చేశారు. ఆ దర్శనాలు వైదిక దర్శనాలు, అవైదిక దర్శనాలు. పేజీ నెంబర్ 35 దగ్గరికి రండి. చాలా మంచిగా స్పష్టంగా ఉంటుంది. ఇప్పుడు మనం ఈ మతాన్ని గురించి చర్చ చేసుకోలేదు, దాని గురించి సంగ్రహమైనటువంటి ఒక ఇంట్రడక్షన్ ఉంటుందన్నమాట. అందులో వైదిక దర్శనాలు, అవైదిక దర్శనాలు అని 2 విభాగాలు చేశారు. మనం ప్రారంభంలో అవైదిక దర్శనాలు 6 అని తెలుసుకున్నాం. మననంలో శ్రీనివాసరావు గారు మళ్ళీ ఆ జార్వాక మతం, జైన సిద్ధాంతం, బౌద్ధ సిద్ధాంతం ఇవన్నిటి గురించి మనం అనుకున్నాం. అవి 6 అని. అలాగే వైదిక సిద్ధాంతాలు కూడా 6 అని సాంఖ్యము, యోగము, న్యాయము, వైశేషికము, పూర్వమీమాంస, ఉత్తర మీమాంస అని చెప్పారు. అంటే వేదాన్ని నమ్ముతారు, కానీ వేదంలో ఉండేటటువంటి పూర్తి ప్రమాణాన్ని వేదానికి వాళ్ళు అంగీకరించకుండా ఉంటారన్నమాట. అందులో పేజ్ నెంబర్ 35లో కేవల వైదిక దర్శన విభాగం అని మనం తీసుకుంటే ఆ కేవల వైదిక దర్శనాలలోకి మనకి పూర్వమీమాంస అనేది చేరుతుందన్నమాట. అంటే ఇది వైదిక దర్శనమే, వేద విరుద్ధంగా ఉండేటటువంటి దర్శనం కాదు, ఇది గుర్తుపెట్టుకోండి. కానీ కుదృష్టులు అంటారే, అందులో ఉండేటటువంటి విషయాన్ని సక్రమంగా చెప్పలేక తమకు తోచినటువంటి రీతిలో ప్రతిపాదన చేసేటటువంటి సిద్ధాంతం అన్నమాట ఈ సిద్ధాంతం. ఈ పూర్వమీమాంసకులు ఏమంటారు అంటే, అక్కడ పారాగ్రాఫ్ చదువుతాను వినండి, చాలా సులభంగానే ఉంది, మీరు తర్వాత గుర్తుపెట్టుకుంటారు కూడా. ఈశ్వరుని అంగీకరించకుండా అంటూ ప్రారంభం చేశారు. వరుసగా సాంఖ్యులు, యోగులు ఇవన్నీ మనం అనుసంధానం చేసేసుకున్నాం. తర్వాత వేదంలోని అనే పారాగ్రాఫ్ చూడండి. అంటే కింద నుంచి 4వ పారాగ్రాఫ్ కనపడిందా? కింద నుంచి 4వ పారాగ్రాఫ్. ఇప్పుడు ఎవరి గురించి మనం వింటున్నామో, చదువుకోబోతున్నామో వాళ్ళ సిద్ధాంతం అన్నమాట ఇది. ఏమిటా సిద్ధాంతం అంటే, వేదంలోని పూర్వభాగాన్ని మాత్రం ప్రమాణంగా అంగీకరించి
ఈ పూర్వమీమాంసకులు ఏం చేస్తారు అంటే, వేదం 2 భాగాలైతే కర్మభాగాన్ని మాత్రమే ప్రమాణంగా స్వీకరిస్తారు వాళ్ళు. ఈశ్వర సత్తను అంగీకరించకుండా ఇంకా బ్రహ్మ జిజ్ఞాస చెయ్యవలసినటువంటి అవసరం లేదు, ఈశ్వరుడు అవసరమే లేదు, మనం చేసేటటువంటి ఈ విధులే మనకి ఫలితాన్ని ఇస్తాయి, ఇవే అన్నిటికీ హేతువులు అని చెప్పేటటువంటి సిద్ధాంతం. ఈశ్వర సత్తా అంటే ఈశ్వరుని యొక్క ఉనికిని అంగీకరించకుండా ఆయా జీవులకు చేయబడే ఫలప్రదానం, అదేంటంటే భగవంతుడు లేకపోతే మరి మనం చేసినటువంటి కర్మలకి ఫలితం ఎవరిస్తారు అని మీకు సందేహం వస్తే, ఆ ఫల ప్రదానము, ఫలాన్ని ఇవ్వడము, జగన్నియామకం అనేవి అంటే జగత్తునంతటిని కంట్రోల్ చేయడం, తన నియమనంలో పెట్టుకోవడము, ఈ జీవులకి ఫలాన్ని ఇవ్వడము, చేసినటువంటి క్రియలకి ఫలాన్ని ఇవ్వడం, ఇది పరమాత్మ చేస్తున్నాడని కదా మనం అనుకుంటాం. అవి అపూర్వమనబడే అపూర్వం అనేది ఇస్తుంది అంటారు. అది వాళ్ళ సిద్ధాంతం. ఏమిటిస్తుంది? జగన్నియమనం చేస్తున్నదేది అపూర్వం, ఫలప్రదానం చేస్తున్నదేది అపూర్వం, ఒక శక్తి అని వాళ్ళు దాన్ని సృష్టించారనమాట. ఆ శక్తే ఇదంతా చేస్తుంది, ఈశ్వరుడు అక్కర్లేదు అంటారు వాళ్ళు. బ్రహ్మ జిజ్ఞాస దాకా వెళ్ళక్కర్లేదు అంటారు వాళ్ళు. కర్మలను ఆచరించటం వల్ల ఉత్పన్నమైన పుణ్య విశేషం వల్లనే సంభవిస్తుంది. ఈ అపూర్వం అన్న దాన్ని వాళ్ళు చక్కగా వివరణ చేశారనమాట. ఏమిటి అపూర్వం అంటే? కర్మలను చేయడం వల్ల ఉత్పన్నమైన పుణ్య విశేషం అని అండర్లైన్ చేసుకోండి. అంటే అపూర్వం అంటే ఏదో ఏదో అనుకోకండి, ఇంతకు ముందు లేదు, ఇప్పుడు పుట్టింది అనమాట. ఇంతకు ముందు లేకపోవడానికి కారణం కర్మాచరణం జరగలేదు, కర్మాచరణం చేస్తే పుట్టింది కాబట్టి అపూర్వం, అదృష్టం అన్నట్లుగానే అపూర్వం అంటున్నారు. అపూర్వమే ఫలప్రదాత అంటున్నారు ఇందులో. అంటే వర్క్ ఈజ్ వర్షిప్ అని అన్నట్లుగా మనం మనకి నిజమైనటువంటి దేవుడు ఎవరు అంటే, నా వర్కే నాకు దేవుడు అని అనేవాళ్ళని మనం చూస్తూ ఉంటాం. కానీ మనం పని చేసాం, పని చేసినందువల్ల మనకి జీతం వచ్చింది, నిజమే. దేనికి జీతం వచ్చింది? పనికి జీతం వచ్చింది. కానీ పని ఇచ్చిందా, పనిని మెచ్చుకొని యజమాని ఇచ్చాడా అనే దాని దగ్గర ఇక్కడ తేడా వస్తుంది అనమాట. పనికే వచ్చింది కానీ పని ఇవ్వలేదు, ఎందుకంటే పని చేతనం కాదు కాబట్టి, జడం కనుక అది ఫలితాన్ని ఇవ్వగలిగేటటువంటిది కాదు. పని చెయ్యటం వల్ల ఆనందించినటువంటి వ్యక్తి నిన్ను మెచ్చుకుని నువ్వు చేసిన పనికి ఫలితాన్ని ఆయన ఇస్తున్నాడు. లోకంలో కూడా మనం అలాగే చూస్తున్నాం. అలాగే ఈశ్వరుడు ఫలప్రదాత అని అనుకోవలసినటువంటి వారు వీళ్ళు ఏం చెప్తారు? నేను చేసిన ఈ విధే నాకు ఫలితాన్ని ఇస్తోంది అని చెప్తారనమాట. అది సరి అయిన మాట కాదు అంటూ ఈ శ్లోకంలో చెప్తున్నారు. ఇప్పుడు ఈ మీమాంసకుల యొక్క సిద్ధాంతాన్ని మనం గుర్తుపెట్టుకుంటే వీళ్ళు ఏం చేస్తారు? ఈశ్వరుణ్ణి అంగీకరించరు. మనకి వరవస్తు వరదరాజన్ గారు కూడా యతిరాజ చెప్పిన తర్వాత దాంట్లో ఉండే చిన్న సవరణ వారు చేశారు, చూసారా? వాళ్ళని అర్థనాస్తికులు అంటారు అని ఒక వాక్యాన్ని వారు వివరణ చేశారు. సవరణ కాదు, వివరణ. అది అర్థనాస్తికులు అని ఎందుకంటారు అంటే, వేదంలో ఒక భాగాన్ని మాత్రమే వాళ్ళు అంగీకరించారు, ఈశ్వర తత్వ ప్రతిపాదకమైనటువంటి ఉపనిషత్ భాగాన్ని వాళ్ళు అంగీకరించలేదు. కనుకే వాళ్ళు అర్థనాస్తికులు అవుతున్నారు. అంచేత వాళ్ళు వేదాన్ని ప్రమాణంగా అంగీకరిస్తారు కానీ విధిపూర్వకమైనటువంటి ప్రమాణం వరకే వాళ్ళు అంగీకరిస్తారు, ఈశ్వరుణ్ణి అంగీకరించరు. ఈశ్వరుడు లేడు అని అంటారు. ఈ మొత్తం మనకి ఫలితం అంతా కూడా మనం చేసేటటువంటి కర్మల వల్ల పుట్టినటువంటి శక్తి ద్వారా మనకి ఫలితం వస్తుంది అంటారు. అదే మనకి మంచి ఫలితాలని ఇస్తుంది, చెడు ఫలితాలని ఇస్తుంది అంటారు. ఇది సిద్ధాంతం అన్నమాట. దానికి ఖండన ఈ శ్లోకంలో చెప్తున్నారు. ఇప్పుడు ఈ శ్లోకంలో క్రియాపదం ఏది చెప్పండి? ఒక్క నిమిషం టైం ఇస్తాను. రిలాక్స్ అవ్వకుండా చక్కగా కుర్చీలోంచి ముందుకొచ్చి పుస్తకం దగ్గరికి మొహం పెట్టి అందులో ఒక్కసారి చూసి అప్పుడు అందులో క్రియాపదం లాంటిది ఏదైనా కనిపిస్తోందా అని మనం చూసుకుంటే ఏది మనకి క్రియాపదం ఇందులో కనపడదు. క్రియాపదం లేదు ఇందులో.
క్రియాపదాన్ని మనం తెచ్చి పెట్టుకోవాలి అని గుర్తుపెట్టుకోండి. ఆహుహు, విదుహు, ఏదైనా అలాంటి క్రియాపదాన్ని మనం ఇక్కడ చేర్చి పెట్టుకోవాలి. త్రయీవృద్ధులైతే అని అంటారు. కానీ వాళ్ళు ఇలా చెప్తున్నారు, వీళ్ళు ఇలా చెప్తున్నారు. ఆ చెప్తున్నారు అనేటటువంటి పదాన్ని తెలియచేసేటటువంటి ప్రధానమైనటువంటి క్రియాపదం అయితే ఇందులో లేనే లేదు. అంచేత ఇందులో క్రియాపదం లేదు. ఇక అంటే క్రియాపదంతో అన్వయం చేసుకుంటాము. ఇప్పుడు వాళ్ళైతే, వీళ్ళైతే అని మనం కొన్ని మాటలు మాట్లాడుతూ ఉంటాం. వాళ్ళైతే అంటే వాళ్ళు ఏమిటంటారంటే అని, వాళ్ళైతే ఇలా అన్నారు, వీళ్ళైతే ఇలా అన్నారు అని మనం ఎలా అయితే అన్నారు అనే దాన్ని తెచ్చిపెట్టుకుంటామో, ఈ శ్లోకంలో క్రియాపదం ఆహుహు అనే దాన్ని అలా ఇక్కడ మనం తెచ్చిపెట్టుకోవాలన్నమాట. ఎవరు ఇక్కడ ఎంతమంది ఉన్నారు అంటే, కుదురుష్టులు ఉన్నారు, వేదవృద్ధులు ఉన్నారు. రెండు రకాలుగా కేటగరైజ్ చేస్తున్నారనమాట. ఆ కుదృష్టి సిద్ధాంతంలో చెప్పేటటువంటి వారు మళ్ళీ మూడు రకాల వాళ్ళు ఉన్నారనమాట. ఆ మూడు రకాల వాళ్ళు మూడు రకాలైనటువంటి సిద్ధాంతాలని చేస్తారు. ముగ్గురిని కలిపి ఒక త్రాటిని కడుతున్నారు. ఎంచేత ముగ్గురిలోనూ కామన్ ఫీచర్స్ ఒకటే కాబట్టి. ఏమిటా కామన్ ఫీచర్స్ అంటే, అపూర్వమే ఫలప్రదాత అనేది ఒకటి, ఈశ్వరుడు లేడు అనేది ఒకటి, ఆత్మ జడము అనేది ఒకటి. ఇలా కొన్ని పాయింట్స్ ఈ ముగ్గురికి సమానంగా ఉండడం చేత ముగ్గురిని కలిపి కడుతున్నారు ఇందులో అని చెప్తున్నారనమాట. ఇది ఎవరు మొత్తంగా ఈ పూర్వమీమాంసా శాస్త్ర ప్రవర్తకులు, ప్రచారకులు ఎవరు అంటే జైమిని ప్రధానంగా రాసేడు అని అనుకుంటే ఆయన శిష్యులైనటువంటి వారు ఇద్దరు ఉన్నారు. భట్టు అని ఒక ఆయన, ప్రభాకరుడు అని ఒక ఆయన. భట్టుని అనుసరించే వాళ్ళని భాట్టులు అంటారు, ప్రభాకరుడిని అనుసరించేటటువంటి వారిని ప్రాభాకరులు అంటారు. మళ్ళీ వాళ్ళలో నైయాయకులు, వైశేషికుల్లా చిన్న చిన్న తేడా ఉన్నా ప్రధానమైనటువంటి అంశాల్లో అభిప్రాయం ఒకటే కాబట్టి వాళ్ళని భాట్టులు, ప్రాభాకరులు అంటారు. భాట్ట మతం అంటే, భట్టు అంటే ఆయన పూర్తి పేరు కౌమారిల భట్టు, గుర్తుపెట్టుకోండి. ఆయన పూర్తి పేరు కౌమారిల భట్టు. ఇక ప్రభాకర మిశ్రుడు అని ఈయన పేరు అన్నమాట. వీళ్ళు ఇద్దరు. వీళ్ళిద్దరిలో ఇది కూడా చాలా చాలా మంచి విషయం, గుర్తుపెట్టుకోండి. ప్రభాకరుడు పెద్దవాడు, కుమారుల భట్టు వయస్సులో చిన్నవాడు. కానీ ప్రభాకరునికి గురువు కుమారుల భట్టు, కుమారుల భట్టు గురువు అయినటువంటి వాడు ప్రభాకరుడు అన్నమాట. కానీ వీళ్ళిద్దరూ గురువులే. భట్టు ఈ ప్రభాకరుడిని గురువు అని సంబోధించాడు, గురువు అని బిరుద ప్రదానం చేశాడు. ఎలాగైతే తిరుక్కోటియూరు నంబి గారు మన భగవద్రామానుజులని అభినందించారు అని వింటూ ఉంటామో, అలాగే నువ్వయ్యా నిజంగా గురువువి అన్నారట భట్టు. అందుకని ఈ ప్రభాకర సిద్ధాంతాన్ని గురు సిద్ధాంతము అని అంటారు. దానిని అనుసరించేటటువంటి వారిని గురువులు అని అంటారు. కానీ విద్య నేర్చుకున్నటువంటి గురువుగా భట్టుని గురువు అని అనుకోవాలి. గురు శబ్దంతో ఆయనని సంభావించాడు కాబట్టి ప్రభాకర సిద్ధాంతాన్ని అనుసరించే వారిని అందరినీ కూడా గురువులు అంటారు. ఎందుకు ఆ గురువు గారికి అంత ఆనందం కలిగింది అని అంటే, గురువు గారికి కూడా స్ఫురించినటువంటి ఒక అంశాన్ని ఆయన సులభంగా వివరించాడు కనుక నువ్వయ్యా గురువువి అని ఆయనకి ఒక బిరుదాన్ని ఇచ్చారు అంటారు. ఇది తర్వాత మన టైం అయిపోతుంది కాబట్టి తర్వాత అంశాన్ని కూడా నేను చెప్తాను. ఇప్పుడు ఈ పూర్వమీమాంసా సిద్ధాంత ప్రవర్తకులు ఇద్దరు, భట్టు అలాగే ప్రభాకరుడు. ఆ రెండు సిద్ధాంతాలు భాట్టము, ప్రాభాకరము అని చెప్పబడతాయి అంటూ తీసుకుందాం. ఈ ఇద్దరిని వీరితో పాటుగా నవీన వేదాంత సిద్ధాంత నవీనులు అంటారు. అంటే ఆ తర్వాత వచ్చినటువంటి కొత్త కొత్త సిద్ధాంతాలని చేసినటువంటి వారు. ఈ ముగ్గురి తాలూకు మాట సరి అయినది కాదు అంటూ దీంట్లో వివరణ చేస్తున్నారు. ఇప్పుడు మనం ఇందులో
సంబోధన పదం రంగేశ, అది మనకు ఉన్నది. ఏ శ్లోకంలో వచ్చింది? ఆల్రెడీ మీరు చూసి పెట్టేసి ఉంటారు. రంగేశ 4వ శ్లోకంలో వచ్చింది. అవయవితయేదం కుర్వాణై అని. రంగరమణ, రంగనాథ, రంగేశ ఇవన్నీ సమానమైనటువంటి అర్థాలని ఇస్తాయి. రంగేశ అని సంబోధిస్తూ చెప్తున్నారనమాట. కుదృశ, కుదృష్టులు, ఇందులో ఎవరెవరు వస్తున్నారు? భాట్టులు వస్తారు, ప్రాభాకరులు వస్తారు, నవీన వేదాంత సిద్ధాంతాన్ని చేసినటువంటి ఇంకా కొన్ని వాదాలని చేసినటువంటి వాళ్ళు అంటారు. వీళ్ళు నూతన సిద్ధాంతవాదులు అని అనుకోవచ్చు అనమాట. మనం వీళ్ళు ఏం చెప్తున్నారు అనంటే, కుదృశ కుదృష్ణులు ఏం చెప్తారు అంటే క్రియా అంటూ ప్రారంభం చేస్తున్నారు. క్రియా అంటే మనం చేసినటువంటి విధి, అది ఆరాధన కావచ్చు, యజ్ఞం కావచ్చు, మరొకటి కావచ్చు, ఏదైనా సరే. ఈ క్రియలు ఎన్ని రకాలుగా ఉంటాయి అంటే తర్వాత మనం చెప్పుకుందాం. క్రియ కాని తత్శక్తిర్వా, ఆ క్రియ వల్ల ఏర్పడినటువంటి శక్తి కాని, కిమపి తదపూర్వం, ఆ శక్తి కిమపి అంటే ఇది అని చెప్పడానికి వీల్లేని దాన్ని ఆ చెప్పడానికి వీలు కాని అన్నట్లుగా చెప్తారు. అపూర్వం, అపూర్వం ఇందాక చెప్పుకున్నామే, మనం చేసినటువంటి కర్మల వల్ల పుట్టినటువంటి ఒక విలక్షణమైనటువంటి శక్తి, దాన్ని అపూర్వము అంటారు. అపూర్వం క్రియ కాని, క్రియ వల్ల పుట్టిన శక్తి కానీ, ఆ శక్తిలోంచి పుట్టినటువంటి మహాపూర్వం అని చెప్పేటటువంటి, అపూర్వాలు అలా పుడుతూనే ఉంటాయంటారు. చివరికి మహాపూర్వం మనకి ఫలితాన్ని ఇస్తుంది అని అంటారు. ఎప్పటి వరకు అంటే నువ్వు క్రియ చేసినది మొదలుకొని ఫలితాన్ని పొందేంత వరకు. నువ్వు క్రియ చేసిన వెంటనే ఫలితం రాదు, మధ్యలో చాలా అంతరం ఉంటుంది. ఇక్కడ రాదు, ఇంకో చోట వస్తుంది. ఈ అంతరాలన్నీ దాటుకొని నువ్వు ఫలితాన్ని పొందించే అంతవరకు ఉండేటటువంటి శక్తి ఏదైతే ఉందో అది అపూర్వము అని చెప్పబడుతుంది. ఇక నువ్వు క్రియలు అంటే ఈ యజ్ఞయాగాది విధులన్నీ కూడా కొంతమంది దేవతలని ఉద్దేశించి చేస్తావు, లేదా పితృకార్యాదులు చేస్తే పితృదేవతల లాంటి వారిని ఉద్దేశించి చేస్తావు. ఏ దేవతని ఉద్దేశించి చేసేవో ఆ దేవత ఆ ఫలితాన్ని ఇస్తుంది అనే సిద్ధాంతం కూడా ఒకటి ఉంది. ఇది భాట్టు ప్రభాకర సిద్ధాంతం కాదు, ఇంకా నవీన యొక్క సిద్ధాంతం. పితృ సుర ప్రసాదోవా, పితృ సుర ప్రసాదం అంటే పితృదేవతల యొక్క లేదా దేవతల యొక్క ప్రసాదము, అనుగ్రహము అన్నమాట. అంటే వారిని గురించి చేసినది, దానికి ఫలితాన్ని వారే అందిస్తారు అన్నట్లుగా. పితృసుర ప్రసాదోవా, వారి యొక్క అనుగ్రహం కానీ, కర్తు ఫలదం చేసినటువంటి వాడికి ఫలితాన్ని ఇచ్చేది. ఇది కుదృశః ఆహుహు. ఇలా చెప్పేవాళ్ళు వేదాన్ని సరిగ్గా అర్థం చేసుకోలేదన్నమాట. అందుకే వాళ్ళకి తోచిన రీతిలో వాళ్ళు ఫలితాన్ని ఇచ్చేదాని విషయంలో ఏమంటున్నారు? విధి ఫలితాన్ని ఇస్తుంది, పని ఫలితాన్ని ఇస్తుంది, లేదా పని వల్ల కలిగినటువంటి శక్తి ఫలితాన్ని ఇస్తుంది. ఆ శక్తి అపూర్వమనేటటువంటిదిగా మనకి దేహాంతరమునందు కాలాంతరమునందు ఫలితాన్ని ఇచ్చేది అవుతుంది అని కుదృశః అన్నారు. అంటే కుదృశః వదంతి లేదా కుదృశః ఆహుహు అని అక్కడ ఒక క్రియాపదాన్ని మనం పెట్టుకోవాలి. కానీ వేద వృద్ధులైతే చూడండి 4వ పాదంలో ఉంది త్రయీ వృద్ధాః. ఈ త్రైవిద్య వృద్ధ అనేటటువంటి పదప్రయోగం ఇంతకు ముందు కూడా మనం గుర్తు చేసుకున్నాం. అలాగే మనకి ఈ ఉత్తర శతకంలోనే ఒక శ్లోకంలో వృద్ధాః, వృద్ధులు అనేటటువంటి ప్రయోగం కలిగినటువంటి శ్లోకం ఉంది. వాళ్ళు దాన్ని అసలు పట్టించుకోరు అంటూ వృద్ధాః అనే ఒక ప్రయోగం వెరీ గుడ్ 3వ శ్లోకంలో వచ్చింది. అంటే వీళ్ళు వృద్ధులు అంటే ఇక్కడ జ్ఞాన వృద్ధులు అనుకోవాలి, అంటే వేదవేత్తలు అని అనుకోవాలన్నమాట.
త్రయీ వృద్ధాః. మరి వీళ్ళేం చెప్తున్నారు అంటే వేదాలని పూర్తిగా ఉపోసనం చేసి వేద జ్ఞానవంతుల నిజమైనటువంటి జ్ఞానం ఉన్న వాళ్ళైతే ఏం చెప్తున్నారు అనంటే త్వదర్చ ఇష్టాపూర్తే, ఇష్టము పూర్తము అని రెండు పదాలు జాగ్రత్తగా వినండి. మనకి నచికేతోపాఖ్యానం చెప్పినప్పుడు వీటి గురించి వివరణ కూడా ఇస్తూ ఉంటారు. ఇష్టము పూర్తము. ఇష్టం అంటే మనం వ్యవహారంలో ఇచ్చేటటువంటి ఇష్టం కాదు, ఇది ఒక విధి అన్నమాట. ఇది ఒక వైదిక విధి. ఆ విధిని అనుసరించి చేసేటటువంటి జప హోమ తర్పణాదులన్నీ కూడా ఇష్టములు అనేటటువంటి విధిలోకి వస్తాయి. అలాగే పూర్తములు అని అంటారు. పూర్తములు అని అంటే సమాజం కోసం చేసేటటువంటి కొన్ని మంచి కార్యములు, చెరువులు తవ్వించటం, బావులు తవ్వించటం, ఇలాంటివన్నీ గోపురాలు కట్టించటం, ఆలయాలు కట్టించటం, ఇలాంటివన్నీ కూడా పూర్తములు అనబడతాయి అన్నమాట. అంటే సమాజ హితం కోసం కీర్తిని కాంక్షించి చేసేటటువంటి మంచి పనులు వాటిని పూర్తములు అని అంటారు. వైదిక విధులను అనుసరించు చేసేటటువంటి జపహోమ తర్పణాదులను అన్నింటినీ కూడా తపస్సు మొదలైనవన్నీ కూడా ఇష్టములు అని చెప్పబడతాయి అన్నమాట. ఇష్టాపూర్తే అంటే ఈ ఇష్టములన్నీ కూడా కామంతో కోరికతో చేస్తున్నారు, కీర్తిని ఆశించి చేసే అవుతాయి. ఇవి ఏవైనా సరే ఇవి త్వదర్చ, ఇవి నీ ఆరాధన రూపమైనవేనయ్యా. ఇవి వేరే విధులుగా ఏదో ఫలితాన్ని ఆశించి చేసేవి అని వేదాంత విధులైతే చెప్పడం లేదు. వాటిని ఎలా చెప్తున్నారు? ఓ గోపురం కట్టించావు, ఓ ఆలయం కట్టించావు, ఓ చెరువు తవ్వించావు, ఒకోపకారకమైనటువంటి ఒక కార్యక్రమాన్ని నువ్వు చేసావు. ఎందుకు చేసావు అంటే భగవదారాధనా రూపంగా చేశావు. మాధవ సేవగా మానవ సేవ అని మన స్వామివారు చెప్తూ ఉంటారు చూసారా. ఇది వేదాంతమే చెప్పింది మనకి. ఈ పూర్తములు కానీ ఈ ఇష్టములు కానీ ఏమిటి అంటే భగవదారాధనా రూపములు. త్వదర్చ ఇష్టాపూర్తే, ఇవి నీ ఆరాధనా రూపములు అయినవి కనుక స్వతంత్రమైనటువంటి క్రియలుగా అవి ఫలితాన్ని ఇచ్చేటటువంటి వాటివిగా భావించకూడదు. ఫలమపి, అలాంటి విధులను నిర్వర్తిస్తే మరి వాటికి ఫలితం ఉంటుందా ఉండదా? భగవద్ ఆరాధన అండి అంటే మరి మనకేం లేదా, అంతా భగవంతుడికేనా అని అనుకోకండి. మీరు చేసేటటువంటి ఇష్టాపూర్తముల వల్ల ఆనందించినటువంటి పరమాత్మ మనకి ఫలప్రదాత అవుతాడు. ఫలమపి, అలాంటి విధులన్నింటికి వైదిక విధులన్నింటికి కూడా కలిగేటటువంటి ఫలం కూడా భవత్ ప్రీతిజం ఇది, నీ ప్రీతి వలన కలిగేది అని అర్థం. పని నువ్వు చేసావు, ఆ పనికి భగవద్ ఆరాధనగా చేసావు, భగవంతుడు ఆనందించాడు, ఆనందించి ఫలితాన్ని మనకి అందిస్తున్నాడు. అంచేత ఈ విధి ఫలితాన్ని ఇవ్వటం లేదు, భగవత్ ప్రీతి వలన మనకి ఫలితం అందుతోంది అని చెప్తున్నారు. త్రయీ వృద్ధాః, త్రయీ వృద్ధులు చెప్పేటటువంటి మాట ఇది. మరి అసలు ఈ పనులు చెయ్యాలనేటటువంటి ఆ ప్రేరణ దేని వల్ల కలుగుతోంది అంటే ఎవరు చెప్పారండి నీకు మంచి పనులు చేయమని? ఎవరు చెప్పారండి ఇష్టములు చేయమని? ఎవరు చెప్పారండి పూర్తములు చేయమని? ఎవరు చెప్పారండి యజ్ఞయాగాది క్రతువులను చెయ్యమని అని అంటే తద్విధిరభి, ఆయా విధులు కూడా అంటే ఇది చెయ్యి, ఇది చెయ్యి, ఇది చెయ్యకు అనేటటువంటి ఈ వేద విధులన్నీ కూడా భవత్ ప్రేరణం, నీ ప్రేరణ రూపమైనవే అంటున్నారు. అంటే క్రియలన్నీ స్వతంత్రములు, వేదంలో చెప్పబడ్డాయి, వాటిని మనం ఆచరిస్తున్నాము, అవే ఫలితాలను ఇస్తాయి అని అనుకోకండి. ఆ వేదంలో చెప్పబడినటువంటి విధులు భగవదాజ్ఞలు అని అనుకోవాలి. భవత్ ప్రేరణం, దీన్నే మనకి భగవద్గీతలో స్వామి చెప్తున్నాడు. శృతి స్మృతి మమైవ
ఆజ్ఞ. ఆయన అందుకే అక్కడ సులభంగా చెప్పేశాడు. ఎలాగైతే వేదాలన్నింటితోటి నేనే చెప్పబడుతున్నాను అని నిన్నటి శ్లోకంలో చెప్పుకున్నామో, అలాగే భగవత్ ప్రేరణ అది స్వతంత్ర విధి కాదు. భగవద్ ఆజ్ఞారూపమైనవే ఈ విధులు. ఈ విధులని ఆచరించటం మనం భగవద్ ఆరాధనా రూపంగా చెయ్యాలి. చేస్తే ఆనందించినటువంటి పరమాత్మ మనకి ఫలప్రదాత అవుతున్నాడు. కనుక ఈశ్వరాపేక్ష లేకుండా స్వతంత్రంగా మనం చేసినటువంటి పనే మనకి ఫలితాన్ని ఇస్తుంది అనేటటువంటి వాదన సరి అయినది కాదు. కనుక త్రయీ వృత్తాః వేదవేత్తలైనటువంటి వారు ఏమంటారు అంటే ఇష్టాపూర్తే త్వదర్చాః, ఇష్టాపూర్తములు నీ ఆరాధనా రూపములు, ఫలమపి భవత్ప్రీతిజం, వాటి వల్ల కలిగేటటువంటి ఫలితం కూడా నువ్వు ప్రీతిని పొంది ఇచ్చేది అని అర్థం. తత్తద్విధిరపి, వాటిని చెయ్యాలి అనేటటువంటి ఆ విధి కూడా భవత్ ప్రేరణం, నీ ప్రేరణగా చేయబడేది అని చెప్తారు. అంటే ఈశ్వర అపేక్షతోటే జరుగుతుంది తప్ప స్వతంత్రంగా పని ఫలప్రదము కాదు అనేటటువంటి మాటని మనకిందులో తెలియజేస్తున్నారు. ఇక ఇష్టాపూర్తములు అన్నదానికి మనకి వివరణ ఇచ్చారు, స్పష్టంగానే ఉంటుంది. ఇప్పుడు నేను చెప్పానే ఇందులో ఇష్టాపూర్తములు అది కూడా ఒక్కసారి అండర్లైన్ చేసుకోండి. మనకి ప్రతిపదార్థం దగ్గరే ఉంది చూడండి. జప హోమ దానాదులనేటటువంటివి ఇష్టాలు, బావులను త్రవ్వించటం మొదలైనవి పూర్తాలు అని ఇచ్చారు. అంటే కీర్తి కోసం చేసేవి పూర్తములు అని అనుకోవట్ని, వైదిక విధులన్నీ కూడా ఇష్టములు అని అనుకోవచ్చు అన్నమాట. అలా భగవంతుని తప్ప అపూర్వం అనేది మనకి ఫలితాన్ని ఇచ్చేది కాదు అంటున్నారు. ఇప్పుడు మనం విధుల దగ్గరికి వచ్చాం. విధులు అంటే ఇప్పుడు వాళ్ళ సిద్ధాంతం ప్రకారంగా వాళ్ళు ఏమంటారు అంటే, మరి ఫలితం అంటే మంచి ఫలితాలే ఉండవు కదండి, చెడు ఫలితాలు కూడా ఉంటాయి కదా. భగవంతుడు మంచి ఫలితాలనే ఇవ్వటం లేదు. మనం సుఖాన్ని అనుభవిస్తున్నాం, దుఃఖాన్ని అనుభవిస్తున్నాం, సుకృతాన్ని అనుభవిస్తున్నాం, దుష్కృతాన్ని అనుభవిస్తున్నాము. మరి ఈ రెండు రకాలైనటువంటి ఫలితాలని మనం చేసినటువంటి విధే, అంటే ఎవరు చేసిన కర్మ వారు అనుభవించక అని మనం వేదాంతాన్ని చదువుతూ ఉంటాం కదా. అలాగే మనకి వేదంలో చెయ్యవలసిన పనులు చెప్పబడ్డాయి, చెయ్యకూడని పనులు చెప్పబడ్డాయి. అవునా? అకృత్యకరణ కృత్యాకరణ అని మనం శరణాగతి గద్యంలో అనుసంధానం చేసుకుంటామే. చెయ్యవలసినది చెయ్యకపోవడము, చెయ్యకూడనిది చెయ్యడము అని రెండు ఉంటాయి. చెయ్యవలసినది చెయ్యకూడనిది ఎవరు చెప్పారు అంటే వేదంలోనే చెప్పబడి ఉన్నాయి. చెయ్యవలసిన వాటిని విహితములు అంటారు, చెయ్యకూడని వాటిని నిషిద్ధములు అని అంటారు. అబద్ధం చెప్పకూడదు, ఇది నిషిద్ధ కర్మ. సత్యం పలకాలి, ఇది విహిత కర్మ అని అనుకుందాం మనం. ఈ విహిత కర్మలలోంచి విహిత కర్మాచరణం చేస్తే అందులోంచి పుట్టేటటువంటి అపూర్వం ఏదైతే ఉంటుందో అది మనకి మంచి ఫలితాన్ని ఇస్తుంది. నిషిద్ధ కర్మాచరణం చేస్తే అందులోంచి అపూర్వం పుడుతుంది, అది మనకి దుష్కృత ఫలితాన్ని ఇచ్చేది అవుతుంది. అంటే పుణ్యపాప రూపములైనటువంటి కర్మలకి రెండింటికి రెండు రకాలైనటువంటి అపూర్వాలు పుడతాయి. దానివల్లే మనకి సుఖమైన దుఃఖమైన అనుభవంలోకి వస్తుంది. దానివల్ల మనం కర్మబంధంతో కొట్టుమిట్టాడుతూ ఉంటాము అంటారు. అలాగే మనం విహిత కర్మలలో కూడా మళ్ళీ మూడు రకాలైనటువంటి కర్మలు ఉంటాయి. నిత్యములు, నైమిత్తికములు, కామ్యములు అని మూడు రకాలైన కర్మలు ఉంటాయి. ఈ టర్మ్స్ వింటే కొత్తగా అనిపిస్తున్నాయి, కానీ ఏం అక్కర్లేదు. స్నానం చేస్తున్నాం, నిత్య కర్మ అది. పూజ చేసుకుంటున్నాం, ఆ పూజనే మనం ఇంకొంచెం వైదిక విధిగా చెప్పుకుంటే సంధ్యావందనం చేస్తున్నారు. స్నాన సంధ్యాదులన్నీ నిత్య కర్మలు.
అలాగే నైమిత్తిక కర్మలు అంటారు. ఇప్పుడు దీపావళి వచ్చింది, లక్ష్మీదేవికి ప్రధానంగా పూజ చేస్తాం. శరదృతు వచ్చింది, శరన్నవరాత్రుల్లో వేరే ఆరాధన చేశాము అని అనుకుంటున్నాం. లేదా అమావాస్య వచ్చింది, తర్పణం చేశారు. ఇవన్నీ నైమిత్తిక కర్మలు అని చెప్తారు. అంటే ఆయా నిమిత్తాన్ని పురస్కరించుకొని చేసేటటువంటి కర్మలని నైమిత్తిక కర్మలు అని అంటారు. అలా కాకుండా మనకి కోరిక కలిగింది, పిల్లలు లేరు, సంతానం కావాలి, ఆ సంతానం కోసం ఈ పని చెయ్యండి, ఇదిగో వేదం చెప్పింది అని ఇప్పుడు మనకి భాగవత సప్తాహాలు అలాంటివన్నీ చేస్తున్నప్పుడు కామ్య ఫల సిద్ధి కోసం చేసేటటువంటి ఇష్టులన్నీ ఉంటాయి చూసారా, కామ్య కర్మలు అని అంటాము. సంతానం కోసమో, ధనం కోసమో, ఉద్యోగం కోసమో, కీర్తి కోసమో, ఆరోగ్యం కోసమో, ఇలా ఏవో ఒకటి మనం కార్యాలు అవి కూడా వేద విధులే. వాటిని కామ్య కర్మలు అని చెప్తారన్నమాట. అంటే విహిత కర్మానుష్ఠానంలో మళ్ళీ 3 రకాలు ఉన్నాయి: నిత్యములు, నైమిత్తికములు, అలాగే కామ్య కర్మలు అని అంట. ఇప్పుడు కామ్య కర్మలు ఇదే జ్యోతిష్టోమేన స్వర్గకామో యజేథ, పుత్రకామేష్ లాంటివంటాం. స్వర్గం కావాలనుకోండి, జ్యోతిష్టోమ యాగాన్ని చెయ్యండి అని మనకి వేదంలో విధింపబడి వచ్చినాయి. అప్పుడు ఏం చేస్తాడు ఆయన? ఆ యాగాన్ని చేశాడు. చేసిన వెంటనే స్వర్గంలోకి వెళ్ళిపోడు కదా, యాగమైతే పూర్తయిపోతుంది. కానీ దేహాంతరంలో, కాలాంతరంలో, దేశాంతరంలో ఆయన పొందేటటువంటి ఫలితం స్వర్గం అన్నమాట. మరి ఇప్పుడు ఇక్కడతో ఈ యజ్ఞం పూర్తయిపోయిందండి. ఈ పాటికి బహుశా సహస్ర కలశాభిషేకం పూర్తయిపోయి ఉంటుంది. చేసినప్పుడైతే విధి సాగుతోంది, విధి అప్పటితో అయిపోతుంది కదా, అక్కడ దానికి ఒక ఎండ్ అంటూ ఉంటుంది కదా. ఈ యజ్ఞయాగాది విధులు కూడా అలాగే పూర్తయిపోతాయి కదా. మరి పూర్తయి క్రియ ఫలితాన్ని ఇవ్వాలంటే క్రియ అక్కడితో పూర్తయిపోయింది కదండి. క్రియ ఎలా ఫలితాన్ని ఇస్తుంది అంటే ఆ క్రియ వల్ల కలిగినటువంటి శక్తి, అదే అపూర్వం అంటారనమాట. దాని శక్తి మాత్రం అలా అనువర్తిస్తూనే ఉంటుంది. ఎప్పటి వరకు అంటే ఫలితం పొందే అంతవరకు అంటారనమాట. అందుకే ఇంతకు ముందు లేదు, ఈ క్రియ చేసిన తర్వాత వచ్చింది కాబట్టి అపూర్వం అని అంటారు. ఆ అపూర్వం అనేది అలాగ ఒక అదేంటే పాతాళ భైరవిలా ఉన్నట్టుగా, నరుడా ఏమి నీ కోరిక అన్నట్టుగా అనుసరిస్తూ ఉంటుంది అనమాట. అదృశ్యంగా ఉంటుంది, పుడుతుంది. మనం చేసినటువంటి కర్మ ద్వారా ఆ పుట్టినటువంటి ఆసక్తే మనకి కావలసినటువంటి ఫలితాన్ని ఇస్తుంది. ఎందుకంటే వైదిక విధి కాబట్టి ఈ విధి వల్ల ఆ ఫలితం తప్పకుండా వస్తుంది. ఇంకెందుకంటే ఈశ్వరుడు మనం పని చేశాము, దానివల్ల శక్తి పుట్టింది, ఆ శక్తి మనకి ఫలితాన్ని ఇస్తోంది. అంతకంటే ఏం కావాలి? ఇంకెవరో ఉన్నాడు, ఆయన ఇస్తాడు అనుకోవలసినటువంటి అవసరం ఏమిటి అనేది వీళ్ళ సిద్ధాంతం అన్నమాట. కానీ అచేతనమైనటువంటి క్రియ ఫలప్రదాయని కాదు. అంతేకాదు, ఇంతమంది చేతనలు చేస్తూ ఉంటారు, విహితములు చేస్తారు, నిషిద్ధములు చేస్తారు. ఇన్నింటిలోంచి ఇన్ని అపూర్వాలు పుడుతూ ఉంటాయి. ఏ అపూర్వం ఏది ఎప్పుడు ఎలా ఫలం, ఇదంతా చాలా కన్ఫ్యూజింగ్ గా అవుతుంది. దీని ఖండన ప్రకారంలో ఇవన్నీ చెప్తారనమాట. అంచేత అపూర్వము ఫలప్రదాత కాదు అని దాన్ని ఖండిస్తారు. దానివల్ల అంటే క్రియ ఫలితం ఇస్తోంది, కానీ క్రియ వల్ల ఆనందించినటువంటి రాజుగారికి సేవ చేస్తాం. సేవ వల్లే నీకు రాజుగారి మెప్పుదల కలిగింది. కానీ ఆ సేవ రాజుగారిని మెప్పించో, రాజుగారి సేవగా చేశాం. అప్పుడు రాజుగారు సంతోషించారు. నీకేం కావాలిరా అన్నారు. నీకు బిల్డింగ్ రాసి ఇచ్చేస్తారు. ఆ బిల్డింగ్ నీకు వచ్చింది దేనివల్ల? నీ సేవ వల్లే వచ్చింది. కానీ సేవ ఇవ్వలేదు, సేవ వల్ల ఆనందపడినటువంటి ప్రభువు నీకు దాన్ని అందించాడు. ఆ తేడా వాళ్ళు గమనించకుండా నేను చేసిన సేవే నాకు ఈ ఫలితాన్ని ఇచ్చింది అంటారు. నేను ఎంత సేవ చేసినా రాజుగారికి అది ఆనందాన్ని కలిగించలేదనుకో, అప్పుడు సేవ ఫలప్రదం అవ్వదు కదా నీకు. అంచేత క్రియ ఎప్పుడూ ఫలప్రదం కాదు, అపూర్వం ఎప్పుడూ కూడా ఫలప్రదం కాదు అంటారు. వీళ్ళ సిద్ధాంతాన్ని కొట్టుపారేశారు. ఇంకొక సిద్ధాంతం ఏది అంటే, సర్లేండి పోని చేతనుడైనటువంటి వాడే ఫలితాన్ని ఇస్తాడు అని అనుకుంటే, క్రియ ఫలితాన్ని ఇవ్వదు అని అనుకుంటే, మనకి కర్మానుష్ఠానంలో ఆయా దేవతలను గురించి చెయ్యమని ఉంది కదా, ఆయా దేవతలు ఫలప్రదులు అవుతున్నారు అని అనుకుందాము అంటారు. పితృసుర ప్రసాద అనేది. కానీ అది కూడా సరి అయినది కాదు. నిన్న చెప్పుకున్నామే, అన్నింటిలోనూ అంతర్యామిగా ఉండి ఆ ఫలితాన్ని వారి ద్వారా ఇప్పిస్తున్న వాడిని నేను అని చెప్తున్నారు. కాబట్టి
ఇదంతా కూడా వీళ్ళందరూ కూడా భగవంతుని యొక్క సృష్టిలో ఉన్న వాళ్ళే. ఒక చేతనుడు చేసేది, ఆయన ఎప్పుడూ పరిపూర్ణమైనటువంటి శక్తిమంతుడు కాడు కాబట్టి వాళ్ళ వల్ల మనకి ఫలితం వస్తుంది అనేది కూడా సరి అయినది కాదు. ఎందుకు చేస్తున్నాం క్రియలు అంటే భగవంతుడు మనని ప్రేరేపించాడు కాబట్టి, శృతిలో చెప్పబడింది కాబట్టి, భగవంతుడు ఆజ్ఞాపించాడు కాబట్టి. గొడుగు పట్టుకో అని రాజుగారు ఆజ్ఞాపించారండి, గొడుగు పట్టుకొని ఉండాల్సిందే ఆయన. ఇది ప్రేరణమితి, భగవంతుడి ప్రేరణతో మనం యజ్ఞయాగాది విధులని చేస్తున్నాం, వైదిక విధులని ఆచరిస్తున్నాము. ఆ వైదిక విధులని ఆచరించటం అనేది భగవద్ ఆరాధన రూపంగా ఆచరిస్తున్నాము. ఆ ఆరాధన వల్ల భగవంతుడు ఆనందాన్ని పొందుతున్నాడు, మనకి ఫలప్రదుడు అవుతున్నాడు. ఇది త్రయీవృద్ధుల యొక్క నిర్ణయము. కుదురుసులు చెప్పే మాట ఏది, త్రయీవృద్ధులు చెప్పేటటువంటి మాట ఏది అనేదాన్ని ఈ శ్లోకంలో స్పష్టం చేసి ఆ సిద్ధాంతాన్ని కాదని తమ సిద్ధాంతాన్ని ఇందులో భట్టర్ వారు స్పష్టంగా తెలియచేస్తున్నారు అంటారు. ఇంకా కొన్ని విశేషాలు రేపు తెలుసుకుందాం. ఇవాళ ఈ శ్లోకాన్ని ఉపదేశాత్మకంగా అనుసంధానం చేసుకుందాం. అంచేత ఇప్పుడు మనం ప్రధానంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏమిటి అంటే, మామూలుగా కూడా మనం అనుకుంటూ ఉంటాం, ఏం పాపం చేశానో ఇలా వచ్చింది అని అనుకుంటాం ఏదైనా కష్టం కలిగితే. అంటే అప్పుడు మనం ఏమనుకుంటున్నాము, మనం చేసినటువంటి పాపరూపమైనటువంటి నిషిద్ధాచరణం ఈ ఫలితాన్ని మనకి ఇస్తోంది అనేటటువంటి భావన సాధారణంగా ఉంటుంది. కానీ ఏ కర్మకైనా ఫలితాన్ని ఇచ్చేటటువంటి వాడు పరమాత్మ అనేది మన సిద్ధాంతం అని గుర్తుపెట్టుకోవాలి.